డియర్ ఫ్రెండ్స్, మనము ఫిజికల్ సైన్స్లో కెమిస్ట్రీ కంటెంట్ సంబంధించినటువంటి భాగాన్ని మనం చూస్తున్నాము. అందులో చాలా చాప్టర్లు 6th క్లాస్లో, 7th క్లాస్లో, 8th క్లాస్లో, 9th క్లాస్లో, 10th క్లాస్లో ఉండబడిన కంటెంట్ పార్ట్లోని ప్రతి చాప్టర్ను మీకు సవివరంగా టెక్స్ట్ బుక్ లోపల ఉండబడిన అంశాలను బేస్ చేసుకుంటూ మనం ముందుకు సాగడం జరిగింది. ఇంటర్మీడియట్ లోపల ఉండబడినటువంటి ప్రతి లెసన్ మీద సుమారుగా మనకు 11 చాప్టర్ల దాకా ఇచ్చారు. ఆ 11 చాప్టర్ల నుంచి ఒక్కొక్క చాప్టర్ మీద పూర్తిగా అనాలిసిస్ చేయగలిగే కెపబిలిటీని మనం సాధించుకున్నట్లయితే, ఈ సాధారణంగా ఎక్స్పర్ట్స్ క్లాసెస్ కనుక విన్నట్లయితే మీరు సులభంగా ఆ ఏరియా పైన స్ట్రెంగ్త్ సాధించి రేపు రాయబోయే ఎగ్జామినేషన్ను సులువుగా మనం క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఆ జాబ్ను సంపాదించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, మీరు ఈ క్లాసెస్ని యూజ్ చేసుకోవాలని. అయితే ముందస్తుగా మనము చెప్పుకోబోయే ఈరోజు క్లాస్ ఏంటంటే ప్రోటీన్స్, విటమిన్స్, ఎంజైమ్స్ అండ్ లిపిడ్స్. దీంతో పాటుగా కార్బోహైడ్రేట్స్ యూనిట్ ఉన్నప్పటికీ కూడా కార్బోహైడ్రేట్ సపరేట్ క్లాస్ లోపల కార్బోహైడ్రేట్ల యొక్క వివరణ తెలుసుకోవడానికి సపరేట్ క్లాస్ అవసరం ఉన్నది. కాబట్టి దాని ఒక విభాగంలోనూ ఈ ప్రోటీన్స్, విటమిన్స్, ఎంజైమ్స్, లిపిడ్స్ అనే వాటిని ఇంకొక విభాగంలో నేర్చుకుంటున్నాము. అయితే ముందస్తుగా ప్రోటీన్ అంటే ఏంటి, ప్రోటీన్స్ ఎలా ఏర్పడతాయి, ప్రోటీన్ల యొక్క బేసిక్ యూనిట్స్ ఏంటి, ప్రోటీన్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, ప్రోటీన్ తెలుగులో ఏమంటారు, ప్రోటీన్లను మీ అందరికీ తెలుసు మాంసకృతులు అంటారు. అయితే ఇటువంటి ప్రోటీన్స్ అనేవి వేటితో ఏర్పడుతున్నవి, ఎలా ఏర్పడుతున్నాయి, దీంట్లో పెప్టైడ్ బాండ్ అంటే డైపెప్టైడ్, పాలీపెప్టైడ్ అనేవి ఏ విధంగా ఫామ్ అవుతున్నవి, అవి ఏ సంఘటన ప్రక్రియ ద్వారా ఏర్పడుతున్నాయి అనే అంశాల గురించి మనం చదవబోతున్నాము. డియర్ ఫ్రెండ్స్, మీరు గమనించండి, ప్రోటీన్స్ అనేవి అమైనో ఆమ్లాల కలయిక వలన ఏర్పడుతుంటాయి అన్న విషయము మీ అందరికీ తెలిసినటువంటి అమైనో ఆమ్లము. చూడండి, ఒక గోడ అనేది ఎలా నిర్మితమై ఉంటుంది అంటే, మీరు ఏదైనా ఒక వాల్ను తీసుకోండి, బ్రిక్స్ అన్నీ కలిస్తే, ఇటుకలన్నీ కలిస్తే గోడ ఏ విధంగా ఏర్పడుతుందో అదేవిధంగా శరీర కణజాలాన్ని తీసుకుంటే శరీరంలో కణములన్నీ కలిసి కణజాలము కలిసి దేహంగా ఎలా మారుతుందో, అదేవిధంగా ఒక గోడ లోపల ఉండబడినటువంటి నిర్మాణాన్ని, స్ట్రక్చర్ని అబ్జర్వ్ చేస్తే ఇటుకలన్నీ కలిసి గోడగా మారినట్టుగానే సేమ్ ప్రోటీన్స్ అనేది కూడా ఒక ప్రోటీన్ అనేది ఒక పాలిమర్, ఒక ఎక్కువ అనుభారం కలిగినటువంటి అణువు. అలాంటి ప్రోటీన్ ఎలా ఏర్పడుతుంది అనే అంశం గురించి మనం చదవబోయేటప్పుడు ఫస్ట్ అమైనో ఆమ్లాలు, ఎందుకంటే అమైనో ఆమ్లము ప్లస్ అమైనో ఆమ్లము ప్లస్ అమైనో ఆమ్లము ఇలా అనేక వేల సంఖ్య లోపల అమైనో ఆమ్లాల కలయిక వలన చివరకు అంతిమంగా ఏర్పడే పదార్థాన్ని ఏమంటున్నామంటే ప్రోటీన్ లేదా మాంసకృతులు అంటారు. అయితే అమైనో ఆమ్లం యొక్క డెఫినేషన్ చూడండి, మనం సింపుల్గా ఒక మాటలో చెప్పాలి. ఆమ్లము అంటే ఏంది, ఆర్గానిక్ కెమిస్ట్రీ ప్రకారం ఎలా చెప్తామండి అంటే ద కాంపౌండ్స్ విచ్ కంటైన్స్ COH ఫంక్షనల్ గ్రూప్, దే ఆర్ కాల్డ్ యాజ్ సింప్లీ కార్బాక్సిలిక్ యాసిడ్స్, దే ఆర్ కాల్డ్ యాజ్ సింప్లీ యాసిడ్స్. అలాగనే COH ప్రమేయ సమూహం ఉంటే వాటిని ఆమ్లాలు అన్నాము. NH2 ప్రమేయ సమూహం ఉంటే ప్రైమరీ అమైన్స్. చూడండి, అమైన్లలో ప్రైమరీ అమైన్, సెకండరీ అమైన్, టెర్షరీ అమైన్, క్వాటర్నరీ అమైన్స్. డెప్త్ లోపలికి వెళ్ళినట్లయితే ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ, క్వాటర్నరీ అమైన్. అయితే ఇక్కడ ప్రైమరీ అమైన్ గురించి మనం మాట్లాడుతున్నాము. ప్రైమరీ అమైన్ అంటే ఏంటి, NH2 డాష్ NH2 లాంటి ప్రమేయ సమూహం ఉంటే దాన్ని ప్రైమరీ అమైన్ అంటారు. అయితే మనకు ఉండబడిన వర్డ్ ఏంటంటే ఇక్కడ అమైనో ఆమ్లము, అమైనో యాసిడ్. చూడండి, ద వర్డ్ ఇట్ సెల్ఫ్ ఇట్ గివ్స్ ఎగ్జాక్ట్లీ ద మీనింగ్ అండ్ డెఫినేషన్ టు అస్ వితౌట్ ప్రాబ్లం. అసలు ఏమాత్రం చిన్న సమస్య లేకుండా మనం అమైనో ఆమ్లాన్ని ఎలా చెప్పచ్చో చూద్దాం. చూడండి, గమనించండి డియర్ ఫ్రెండ్స్, ఏ కర్బన సమ్మేళనాలలోనైతే COH మరియు NH2 అనే ప్రమేయ సమూహాలను కలిగి ఉంటుంటాయో వాటిని ఏమంటారంటే అమైనో ఆమ్లాలు అంటారు. మీరు గమనించండి, కార్బాక్సిలిక్ ఆమ్లము దాని యొక్క ప్రమేయ సమూహము COH డాష్ COH, అమైన్ డాష్ NH2 అనే రెండు ప్రమేయ సమూహములు కలిగి ఉన్న కర్బన సమ్మేళనాలను మనం ఏమంటుంటాము అంటే అమైనో ఆమ్లాలు అంటారు. ఇలాంటి అమైనో ఆమ్లాలలో రెండు ప్రమేయ సమూహపు గ్రూపులు ఉన్నాయండి. ఒకటి COH, రెండు NH2. రెండు యాక్టివ్ ఫంక్షనల్ గ్రూప్స్. మీకు తెలుసు ఫంక్షనల్ గ్రూప్ అంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ ప్రకారము ఏ పరమాణువుల సముదాయం అయితే కర్బన రసాయనిక సమ్మేళనాల యొక్క భౌతిక రసాయనిక ధర్మాలకు కారణమవుతాయో, చూడండి, ఏ పరమాణువుల సముదాయము లేదా ఏ పరమాణువు అయితే
భౌతిక రసాయనిక ధర్మాలకు కారణమవుతాయో అటువంటి వాటిని ప్రమేయ సమూహాలు అంటారు. కర్బన సమ్మేళనాలలో ప్రమేయ సమూహాలు ఉదాహరణకు COH కార్బాక్సిలిక్ ఆమ్లం, ఆల్డిహైడ్ CHO, ఆల్కహాల్లు OH, అలా కీటోన్లు C డబుల్ బాండ్ O, NH2 ప్రైమరీ అమైన్స్, NH సెకండరీ అమైన్స్. ఈ విధంగా అనేక రకాల ప్రమేయ సమూహాన్ని బట్టి కర్బన సమ్మేళనాలను అనేక రకాలుగా వర్గీకరించారు. అయితే ఇక్కడ డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు అమైనో ఆమ్లం అంటే ఏందో తెలిసింది. ఏ కర్బన సమ్మేళనంలోనైతే NH2 మరియు COH ప్రమేయ సమూహాలు రెండు కలిగి ఉంటాయో వాటిని అమైనో ఆమ్లాలు అని. ఈ అమైనో ఆమ్లాల కలయిక వలన మనకు ప్రోటీన్స్ అనేవి ఏర్పడుతున్నవి అనే విషయం మనకు తెలిసింది. చూడండి, కార్బాక్సిలిక్ ఆమ్లము అంటే COH, అమైన్ అంటే NH2 ప్రమేయ సమూహాలు కలిగినటువంటి కర్బన సమ్మేళనాలను అమైనో ఆమ్లాలు అంటారని. అమైనో ఆమ్లాల యొక్క వర్గీకరణ ఎలా ఉన్నది చూడండి. ఆల్ఫా అమైనో ఆమ్లాలు, బీటా అమైనో ఆమ్లాలు, గామా అమైనో ఆమ్లాలు. మీరు ఒక్కసారి గమనించండి, ఆల్ఫా అమైనో ఆమ్లాల్లో మీరు వర్గీకరణలో ఆల్ఫా అమైనో ఆమ్లాన్ని మీరు స్క్రీన్ పైన కొంచెము ఇబ్బందిగా కనపడవచ్చు. నేను దాన్ని క్లారిటీగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇక్కడ NH2 CH2 COOH, ఇక్కడ COH కింది వైపు అమైనో ఆమ్లాల కింద పడింది. వాస్తవానికి CH2 పక్కన ఉండాలి. చూడండి, NH2 CH2 డాష్ COOH. మీరు దీనిని COOHని ఏమంటారు అంటే ఫంక్షనల్ గ్రూప్ అంటారండి, ప్రమేయ సమూహము. ప్రమేయ సమూహాన్ని అంటి ఉన్నటువంటి కార్బన్ ఏమంటారంటే ఆల్ఫా కార్బన్ అంటారు. అక్కడ CH2 కార్బన్ అనేది ఆల్ఫా కార్బన్ అండి. ఆల్ఫా కార్బన్ మీద NH2 గ్రూప్ ఉన్నది కాబట్టి ఆల్ఫా అమైనో యాసిడ్ అంటారు. నెక్స్ట్ కార్బన్ ఉంటే తర్వాత కార్బన్ ఉంటే బీటా కార్బన్, ఆ తర్వాత ఉంటే గామా కార్బన్, ఆ తర్వాత ఉంటే డెల్టా కార్బన్, ఆ తర్వాత ఉంటే ఈటా కార్బన్. అయితే ముఖ్యంగా ఆల్ఫా బీటా గామాల వరకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తామండి. కాబట్టి ఆల్ఫా అమైనో ఆమ్లము, బీటా అమైనో ఆమ్లము, గామా అమైనో ఆమ్లము. రెండవది బీటా అమైనో ఆమ్లాలలో చూడండి, మీరు గమనించండి, అక్కడ మీకు స్ట్రక్చర్లో కొంచెం వ్యత్యాసం కనపడుతున్నది స్క్రీన్ మీద. NH2 డాష్ CH2 డాష్ CH2 ఇటు కిందికి వైపు వచ్చింది చూడండి, ఆ CH2 ఇటువైపు ఉంచాలి. NH2 డాష్ CH2 డాష్ CH2 డాష్ COOH. ఇలా ఉన్నట్లయితే దాన్ని బీటా అమైనో ఆమ్లాలు అంటారండి. బీటా అమైనో ఆమ్లము. ఎందుకంటే COOH పక్కన ఉండబడిన కార్బన్ ఆల్ఫా అవుతుంది, రెండవ కార్బన్ బీటా అవుతుంది. బీటా కార్బన్ మీద NH2 ఉన్నది కాబట్టి బీటా అమైనో ఆమ్లము. నెక్స్ట్ అదేవిధంగా గామా అమైనో ఆమ్లాలలో చూడండి, మీకు ఎలా కనపడుతుందంటే గామా కార్బన్ మీద NH2 గ్రూప్ ఉంటుందండి. అలా గామా కార్బన్ మీద NH2 గ్రూప్ కనుక ఉన్నట్లయితే గామా అమైనో ఆమ్లాలు అంటారు. అంటే అమైనో ఆమ్లము, అమైనో గ్రూపు ఆల్ఫా కార్బన్ మీద ఉందా, బీటా కార్బన్ మీద ఉందా, గామా కార్బన్ మీద ఉందా, డెల్టానా ఈటానా అనే దాన్ని బేస్ చేసుకొని అమైనో ఆమ్లాలను ముఖ్యంగా ఆల్ఫా బీటా గామా డెల్టా ఈటా 5గా చెప్పినప్పటికీ కూడా వాటిలో ప్రధానమైనటువంటి ఆల్ఫా బీటా గామాలే కాబట్టి మీరు క్లాసిఫికేషన్ సులభంగా అర్థం చేసుకోవచ్చు. దాని తర్వాత చూడండి, ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అండ్ నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. చూడండి, ఆవశ్యక అమైనో ఆమ్లాలు, అనావశ్యక అమైనో ఆమ్లాలు అంటే వర్గీకరణ 2. క్లాసిఫికేషన్ 2లో ఎసెన్షియల్, నాన్ ఎసెన్షియల్. దాంట్లో మీరు చదవగానే వెంటనే మీకు అర్థమైపోతుంది ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటే ఏందో చూద్దాము. ఆవశ్యక అమైనో ఆమ్లాలు అంటే మన శరీరంలో సంశ్లేషణము చెందకుండా ఉండి బయట ఆహారం ద్వారా మాత్రమే పొందగలిగే అమైనో ఆమ్లాలను ఆవశ్యక అమైనో ఆమ్లాలు అంటారండి. అవి కంపల్సరీ మన బాడీకి అవసరం కాబట్టి ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటుంటాము. అయితే నెక్స్ట్ ఇంకొక విషయాన్ని గమనిద్దాము. ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ తెలిసిన తర్వాత వాటి ఎగ్జాంపుల్స్ చూడండి, వాలిన్, ల్యూసిన్, ఐసోల్యూసిన్. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చాలా ప్రధానమైనవండి. ఎసెన్షియల్కు అమైనో యాసిడ్స్కి ఏంటివి ఎగ్జాంపుల్స్, నాన్ ఎసెన్షియల్కి ఏంటివి అనేవి గుర్తుపెట్టుకోవాల్సినవి. అనావశ్యక అమైనో ఆమ్లాలు అంటే మన శరీరంలో సంశ్లేషణము చెందగలిగేవి, సంశ్లేషణం అంటే తయారు చేయగలిగే అమైనో ఆమ్లాలను ఏమంటారంటే అనావశ్యక నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటారు. ఈ నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్కు ఉదాహరణలు మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. చూడండి, గ్లైసిన్ లాంటివి తీసుకోవచ్చండి. గ్లైసిన్ నాన్ ఎసెన్షియల్లో COH, CH2 అండ్ NH2 లాంటిది గ్లైసిన్ అవుతుంది.
నాన్ ఎసెన్షియల్ కిందకి మనం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ఆల్ఫా బీటా గామా అమైనో యాసిడ్స్ ఒకటి వచ్చింది. రెండోది ఎసెన్షియల్ నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ గురించి వచ్చింది. తర్వాత ఇక్కడ ఒకటి ముఖ్యమైనటువంటి పదం ఉన్నదండి. ఆ పదం ఏంటంటే పెప్టైడ్ బాండ్. వాట్ ఈస్ మెన్ బై పెప్టైడ్ బాండ్? మనము పెప్టైడ్ బాండ్ అంటే ఏందో అనేది మనం నేర్చుకోవాలి. పెప్టైడ్ బాండ్ అంటే చూడండి, సింపుల్గా మీరు గమనించండి. ఒక అమైనో ఆమ్లం లోపల ఉండబడిన COH, ఇంకొక అమైనో ఆమ్లం లోపల ఉండబడిన NH2, ఈ రెండు అంటే ఇక్కడ C టర్మినల్ గ్రూప్, N టర్మినల్ గ్రూప్, ఈ COH NH2లు రెండు కూడా దగ్గరికి రావటం వల్ల ఆ రెండింటి మధ్యన సంఘరణం చెంది అంటే ఒక నీటి అణువు కోల్పోయి CONH అనే ఒక బంధం ఏర్పడుతుందండి. CONH అనే బంధం ఏర్పడుతుంది. అలాంటి బంధాన్ని పెప్టైడ్ బంధము అంటారు. రెండు అమైనో ఆమ్లాలు కలయిక వలన ఒక పెప్టైడ్ బంధం ఏర్పడితే దాన్ని ఏమంటుంటాము అంటే డైపెప్టైడ్ అంటారు. డైపెప్టైడ్ CONH అనే ఒక స్ట్రాంగ్ బాండ్ అనేది ఏర్పడుతుంటుంది. ఈ స్ట్రాంగ్ బాండ్ని పెప్టైడ్ బాండ్ అంటారు. తర్వాత దీంట్లో గమనించండి ఇంకొక అంశాన్ని. ఫ్రెండ్స్, మీరు గమనిస్తూనే ఉన్నారు, ప్రోటీన్స్, విటమిన్స్, ఎంజైమ్స్ అండ్ లిపిడ్స్ అనే యూనిట్ మనం చదువుతున్నాము. అందులో భాగంగా ప్రోటీన్స్ గురించి అంటే ప్రోటీన్లలో ఉండబడే బేసిక్ యూనిట్స్ అమైనో ఆమ్లాల గురించి, అమైనో ఆమ్లాలలో వాటిలో రకాల గురించి, ఆవశ్యక, అనావశ్యక లేదా ఎసెన్షియల్, నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అని వాటి ఎగ్జాంపుల్స్, అట్లనే ఆల్ఫా అమైనో యాసిడ్, బీటా అమైనో యాసిడ్, గామా అమైనో యాసిడ్స్ గురించి మనం చూడటం జరిగింది. అసలు అమైనో ఆమ్లము అనేది అంటే ఏంటి, తర్వాత ప్రోటీన్స్ ఎలా ఫామ్ అవుతాయి అనే విషయం గురించి కూడా మనకు తెలిసింది. ఇప్పుడు పెప్టైడ్ బాండ్ ఎలా ఏర్పడింది అనేది, పెప్టైడ్ బాండ్ మీకు స్ట్రక్చర్ స్క్రీన్ పైన మీరు గమనించవచ్చు. 50 కంటే ఎక్కువ అమైనో ఆమ్లాలను కలిగి ఉండే ఒక సహజ సిద్ధమైనటువంటి పాలీపెప్టైడ్లను ప్రోటీన్స్ అంటారండి. జాగ్రత్తగా గమనించండి. 50 కంటే ఎక్కువ అమైనో ఆమ్లాలను కలిగి ఉండు సహజ సిద్ధమైన పాలీపెప్టైడ్లను ఒక ప్రోటీన్ అంటారు. అయితే ఒక ప్రోటీన్ ఏర్పడాలంటే పెప్టైడ్ బాండ్ ఏర్పడాలండి. పెప్టైడ్ బాండ్ ఏర్పడాలంటే ఒక అమైనో యాసిడ్ ఇంకొక అమైనో యాసిడ్తో రియాక్ట్ కావాలి. ఒక అమైనో యాసిడ్ లోపల ఉండబడిన COH ఇంకొక అమైనో యాసిడ్లో ఉండబడిన NH గ్రూప్ అంటే డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్స్తోని ఒకదానితో ఇంకొకటి రెండు కలవటం వల్ల వాటర్ మాలిక్యూల్ బయటికి వెళ్ళిపోయి CONH అనే ఒక కొత్త న్యూ బాండ్ ఫామ్ అవుతుంది. దాన్ని పెప్టైడ్ బంధము అంటారు. ఈ పెప్టైడ్ బాండ్స్ చాలా ఏర్పడతాయండి. ఇలా ఏర్పడినట్లయితే చివరికి ఏర్పడేదాన్ని అనేక అమైనో ఆమ్లాల కలయిక వలన అనేక పెప్టైడ్ బాండ్స్తో ఏర్పడినటువంటి ఒక మహా అణువును, ఒక పాలిమర్ను, ఎక్కువ అణుభారం కలిగినటువంటి ఒక జైన్ మాలిక్యూల్ను మనం ప్రోటీన్గా భావిస్తాము. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ఇంకో అంశం ఏంటంటే ఈ ప్రోటీన్స్ అనేవి దేంట్లో ఉంటున్నాయో చూడండి. సిల్క్ బాగా గమనిస్తున్నారు కదా. సిల్క్, వెంట్రుకలు మరియు చర్మము మొదలగున వాటిల్లో ఈ ప్రోటీన్స్ అనేవి ఉంటున్నాయండి. ప్రోటీన్స్ యొక్క నిర్మాణము మన సిలబస్ ప్రకారం చూసినట్లయితే ప్రోటీన్లలో ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ, క్వాటర్నరీ అంటే ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ, క్వాటర్నరీ ఈ 4 రకాల నిర్మాణాలను కలిగి ఉంటుంది. అంటే ఒక్కొక్క ప్రైమరీ స్ట్రక్చర్ అనేది ఒకదాన్ని, సెకండరీ స్ట్రక్చర్ అనేది ఇంకో విషయాన్ని, టెర్షరీ ఇంకొక విషయాన్ని, ఇలా ఒక ప్రోటీన్ లోపల ఉండబడిన వివిధ విభాగాల గురించి సులభతరం చేయటం కోసం ఈ విధంగా వివరించడం జరిగినది. అయితే మీరు మొదటగా గమనించాల్సింది ఏంటంటే చూడండి, ప్రైమరీ అంటే ఏంటంటే ప్రైమరీ నిర్మాణం అమైనో ఆమ్లాల యొక్క వరుస క్రమాన్ని, అమైనో ఆమ్లాలు మీకు సుమారుగా 26 దాకా ఉన్నాయండి. ఆ అమైనో ఆమ్లాలు ఈ వరుస క్రమము ఏ వరుస క్రమంలో ఉన్నాయి అని తెలియచేసి ఇది ఒక ప్రోటీన్ లోపల ప్రైమరీ స్ట్రక్చర్ తెలియచేస్తుందండి. అంటే వరుస క్రమం లోపల ఉండబడినటువంటి అమైనో ఆమ్లాల యొక్క కలయిక లేదా క్రమాన్ని తెలియచేసేది ప్రైమరీ స్ట్రక్చర్ అయితే, అదేవిధంగా సెకండరీ స్ట్రక్చర్ లేదా సెకండరీ నిర్మాణము అనేది పాలీపెప్టైడ్ శృంఖల నిర్మాణాన్ని వివరిస్తుంది. చూడండి, సెకండరీ నిర్మాణం అనేది పాలీపెప్టైడ్ శృంఖల నిర్మాణాన్ని వివరిస్తుంటుంది. అంటే పాలీపెప్టైడ్ యొక్క శృంఖల నిర్మాణాన్ని సెకండరీ స్ట్రక్చర్ తెలియజేస్తే, టెరిషరీ నిర్మాణం మాత్రము హైడ్రోజన్ యొక్క బంధాలు, డైసల్ఫైడ్ బంధాలు, వాండర్ వాల్ బలాలు. చూడండి, టెరిషరీ నిర్మాణం 3 రకాల అంశాలండి. ఒకటి డైసల్ఫైడ్ బంధాలను, 2 వాండర్ వాల్ బంధాలు, 3 హైడ్రోజన్ బంధాలు. ఈ 3 అంశాల గురించి టెర్షరీ స్ట్రక్చర్ తెలియచేస్తే, ఇక 4వ అంశం అయినటువంటిది
ఈ క్వటర్నరీ స్ట్రక్చర్ మాత్రం దేన్ని తెలియజేస్తుందంటే నిర్మాణ ఉప యూనిట్ల యొక్క నిర్మాణ అమరికను గురించి తెలియజేస్తుందండి. అంటే క్వటర్నరీ స్ట్రక్చర్ అనేది నిర్మాణ ఉప యూనిట్ల యొక్క నిర్మాణ అమరికను గురించి తెలియచేసేదాన్ని క్వటర్నరీ స్ట్రక్చర్ అంటారు. అంటే ప్రోటీన్ గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ప్రైమరీ స్ట్రక్చర్, సెకండరీ స్ట్రక్చర్, టెర్షరీ స్ట్రక్చర్, క్వటర్నరీ స్ట్రక్చర్, ఈ అన్నిటి యొక్క నిర్మాణాలను అంటే టోటల్గా స్ట్రక్చర్ గురించి పూర్తి గ్రిప్ ఏర్పడాలి అంటే మనకు ఈ నాలుగిటి గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని తెలుస్తున్నది. ప్రైమరీ ఏమో అమైనో ఆమ్లాల యొక్క వరుస క్రమాన్ని, సెకండరీ అయితే పాలీపెప్టైడ్ లోపల ఉండబడే శృంఖల నిర్మాణాన్ని తెలియచేస్తే, టెర్షరీ అయితే హైడ్రోజన్ బాండ్స్, డైసల్ఫైడ్ బాండ్స్, వాండర్ వాల్ బాండ్స్ గురించి ఈ టెర్షరీ స్ట్రక్చర్ తెలియచేస్తే, ఇక లాస్ట్ది క్వటర్నరీ స్ట్రక్చర్ అనేది నిర్మాణ ఉప యూనిట్ల యొక్క నిర్మాణ అమరిక గురించి తెలియచేస్తుంది అన్నటువంటి అంశాలను గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు ప్రోటీన్స్ అంటే అవి ఎలా ఏర్పడ్డాయి, వాటికి సంబంధించినటువంటి అంశాలను మనము ఇప్పుడు స్పష్టంగా మనం గమనించాము. దీని తర్వాత మనము గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, చూడండి డియర్ ఫ్రెండ్స్, మీరు ప్రోటీన్ను టెక్స్ట్ బుక్ తీసుకొని లైన్ బై లైన్ అంటే చదివినప్పటికీ కూడా దాని లోపల ప్రధానమైనటువంటి అంశాలను వీటికి అది మీరు తీసుకోండి. తర్వాత చూడండి ఇంకొక అంశానికి వచ్చేద్దాము. డీనాచురేషన్ ఆఫ్ ప్రోటీన్స్ అంటే డీనాచురేషన్ అంటే న్యాచురేషన్ను పోగొట్టుకోవటం. న్యాచురేషన్ పోగొట్టుకోవడం అంటే సహజత్వాన్ని పోగొట్టుకోవటం. సహజత్వం ఎలా పోగొట్టుకుంటావి ప్రోటీన్స్ అంటే ప్రోటీన్ల యొక్క సహజత్వం పోయేటట్లుగా చేయటం అనగా టెర్షరీ నిర్మాణాన్ని విఘటనం చెందించాలండి. టెర్షరీ నిర్మాణంలో మీకు తెలుసు హైడ్రోజన్ బాండ్స్, తర్వాత వివిధ రకాల వాండర్ వాల్ బాండ్స్ లాంటివి, వివిధ రకాల బాండ్స్ లాంటివి ఉన్నటువంటి స్ట్రక్చర్ను కనుక బ్రేక్ చేయగలిగినట్లయితే డీనాచురేషన్ ఆఫ్ ప్రోటీన్స్ అనేవి ఏర్పడుతున్నాయి. కాబట్టి గమనించండి. ఇంకొక విషయాన్ని చూడండి. ఈ క్రింది విధంగా కనుక చేసినట్లయితే మనము డీనాచురేషన్ ఆఫ్ ప్రోటీన్స్ చేయవచ్చు. నెంబర్ 1, pHను మార్పు చేయటం ద్వారా. చూడండి, pHను మార్పు చేసినట్లయితే మనము డీనాచురేషన్ ఆఫ్ ప్రోటీన్స్ చేయవచ్చు. రెండోది యూరియా వంటి కారకాలను కలపడం ద్వారా కూడా, యూరియా వంటి కారకాలను ప్రోటీన్స్ కలపడం వల్ల కూడా లేదా pHను చేంజ్ చేయటం వల్ల కూడా డీనాచురేషన్ ఆఫ్ ప్రోటీన్స్ అనేవి చేయొచ్చు. ఇంకా మూడో అంశం చూడండి, వేడి చేసినట్లయితే కూడా చూడండి వాటి యొక్క స్ట్రక్చర్ లోపల, వాటి యొక్క బాండింగ్ లోపల తేడా వచ్చేస్తుంది. కాబట్టి డీనాచురేషన్ ఆఫ్ ప్రోటీన్స్ అనేవి ఏర్పడుతుంది. తర్వాత డిటర్జెంట్స్ను కలపడం ద్వారా, తర్వాత వేడి చేయటం ద్వారా, చూడండి pHను చేంజ్ చేయటం ద్వారా, తర్వాత యూరియా వంటి కారకాలను కలపడం ద్వారా డీనాచురేషన్ ఆఫ్ ప్రోటీన్స్ మనము చేయవచ్చు అనేది మనకు అర్థమవుతున్నది. తర్వాత నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఈ ప్రోటీన్ల యొక్క సంబంధించినటువంటి అంశము. అసలు ప్రోటీన్ అంటే ఏంది, దాన్ని మాంసకృతి అంటారు. మాంసకృతి లేదా ప్రోటీన్ దేంతో ఏర్పడుతుంది? అమైనో ఆమ్లాల కలయిక వలన ఏర్పడుతుంది. అమైనో ఆమ్లము అంటే ఏంది? ఏ కర్బన సమ్మేళనములోనైతే NH2 ప్రమేసము, COH ప్రమేసములు ఉంటాయో వాటిని అమైనో ఆమ్లాలు అంటారని. ఈ అమైనో ఆమ్లాలు ఒకదానితో ఇంకొకటి కలయిక వలన COH NH2కు మధ్యన బంధాలు ఏర్పడటం వల్ల పెప్టైడ్ బాండ్ ఫామ్ కావటం వల్ల పెప్టైడ్, ట్రైపెప్టైడ్ అలా చివరికి అనేక పెప్టైడ్లతో చివరికి పాలీపెప్టైడ్ ఏర్పడటం వల్ల ఫైనల్గా ఏర్పడినటువంటి ప్రోడక్ట్ ఏంటంటే పాలీపెప్టైడ్. ఈ పాలీపెప్టైడ్ అనేది ఏంటిదో కాదు, ఒక ప్రోటీన్. ఈ ప్రోటీన్ అనేది సంఘరణ పాలిమెరీకరణం ద్వారా ఏర్పడుతున్నది. సంఘరణ పాలిమెరీకరణము అంటే చిన్న చిన్న అణువులన్నీ కలిసి ఒక పెద్ద అణువుగా మారటాన్ని ఏమంటారు? పాలిమెరీకరణము అంటారు. పాలిమెరీకరణం ముఖ్యంగా 2 రకాలుగా ఉంటుందండి. సంకరణ పాలిమెరీకరణము, సంఘరణ పాలిమెరీకరణము. సంకరణ పాలిమెరీకరణం లోపల ఎగ్జాంపుల్ పాలీఇథిలిన్ తీసుకోవచ్చు. ఇథలిన్ ప్లస్ ఈథలిన్ ప్లస్ ఈథలిన్ ప్లస్ ఈథలిన్, అలా పాలీఇథలిన్ లాంటి పాలిథిన్ కవర్స్ని తయారు చేస్తున్నాము. అట్లాగనే సంకరణ పాలిమెరీకరణం అంటే ఒక యూనిట్ ఇంకొక యూనిట్తో కలిసేటప్పుడు ఏదైనా ఒక చిన్న అణువు H2O అణువు కానీ, అమ్మోనియా అణువు కానీ, HCl అణువులు కానీ లేదా HF లాంటి అణువులు బయటికి పోతూ ఈ 2 అణువులు కలిసినట్లయితే దాన్ని డైమర్ అని, 3 అణువులు కలిస్తే ట్రైమర్ అని, అలా చాలా కలిస్తే పాలిమర్ అంటాము. ఈ విధంగా ఏర్పడే
ప్రక్రియను ఏమంటారంటే సంఘనన పాలిమరీకరణము అంటారు. సంఘనన పాలిమరీకరణంలో అనేక మోనోమర్లు ఒకదానితో ఇంకొకటి కలుస్తున్నప్పుడు ఏవో చిన్న చిన్న అణువులు బయటికి పోతూ కంబైండ్ అవుతూ అధిక అణుభారం కలిగిన అణువును కనుక ఏర్పాటు చేసినట్లయితే దానిని ఏమంటాము అంటే సంఘనన పాలిమరీకరణం అంటారు. సంఘనన పాలిమరీకరణం ద్వారా మాత్రమే ఈ ప్రోటీన్ అనేది ఏర్పడుతున్నది అన్నటువంటి విషయం మనకు అర్థమవుతున్నది. తర్వాత వీటి క్లాసిఫికేషన్లో వీటికి సంబంధించినటువంటి అంశాలను అంటే మీ అందరూ తెలుసు అమైనో ఆమ్లాలలో వాటి యొక్క ధర్మాలలో కనుక COH కార్బాక్సిలిక్ ఆమ్లాల యొక్క మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీలో మీరు చదువుతారు. COH యొక్క ధర్మాలు తెలిస్తే ఆటోమేటిక్గా కార్బాక్సిలిక్ యాసిడ్ల ధర్మాలు తెలిస్తే అమైనో యాసిడ్లలోని COH యొక్క ధర్మాలు తెలుస్తున్నవి. రెండవ అంశము కార్బాక్సిలిక్ ఆమ్లాల్లో అమైనో గ్రూప్ యొక్క ధర్మాలు తెలియాలి అంటే ప్రైమరీ అమైన్స్ ధర్మాలు తెలిసినట్లయితే అమైనో యాసిడ్లోని NH2 ధర్మాలు తెలిసినట్లు ఆ ధర్మాలు తెలిసినట్లయితే ప్రైమరీ అమైన్స్ ధర్మాలు తెలిస్తే అమైనో యాసిడ్ లోపల ఉండవనే NH2 ధర్మాలు కూడా తెలిసినట్టే. కానీ ఈ రెండు COH NH2 రెండు కూడా ఉండటం వల్ల మీకు తెలుసు ప్రోటీన్స్లలో కొన్ని స్పెషల్ ప్రాపర్టీస్ వస్తాయి. ఫార్మల్ టైట్రేషన్ అనే ఒక ముఖ్యమైనటువంటిది మీరు గమనించే ఉంటారు. ఈ రెండు ప్రమేయ సమూహాలను కలిగి ఉండటం వల్ల డైపోలార్ ఆయాన్ ఏర్పడుతుంది. దాన్ని జ్విట్టర్ ఆయాన్ అంటారండి. అమైనో ఆమ్లాలలో మీరు చూడండి, ఏదైనా ఆయాన్ని తీసుకుంటే ఒక దానిపైన ఒకటే ఆవేశం. సల్ఫేట్ SO4-2, నైట్రేట్ NO3-2, నైట్రైట్ NO2-2, కార్బోనేట్ CO3-2, బైకార్బోనేట్ SCO3-1, డైక్రోమేట్ Cr2O7-2. either the positive charge or negative charge we are observing on the radicals. కానీ ఇక్కడ ప్రోటీన్స్లలో అమైనో ఆమ్లాలు అనే చాప్టర్ లోపల మీరు గమనించినట్లయితే ఇక్కడ చూడండి CHR COOH అండ్ NH2. ఇక్కడ COH అనే ఫంక్షనల్ గ్రూప్ నుంచి ఒక H+ గ్రూపు అమైనో ఆమ్లాల్లో COHకు స్పెషల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అదేవిధంగా అమైనో ఆమ్లాల్లో NH2కు అంటే కర్బన సమ్మేళనాల లోపల ఉండబడిన అమైన్స్ యొక్క ధర్మాలు తెలిసి NH2 ధర్మాలు తెలిసినట్టే. అట్లనే కర్బన సమ్మేళనాల్లో ఉన్న కార్బాక్సిలిక్ ఆమ్లాల ధర్మాలు తెలిస్తే COH యొక్క ఫంక్షనల్ గ్రూప్ యొక్క ధర్మాలు తెలిసినట్టే. కాబట్టి ఈ రెండిటి ఉండటం వల్ల స్పెషల్ ప్రాపర్టీస్ చూపిస్తున్నాయండి మామూలుగా అమైనో ఆమ్లాల్లో. అందులో మొదటిది నెంబర్ 1 డైపోలార్ ఆయాన్. మీకు ఇప్పుడు స్ట్రక్చర్ ఒక్కసారి మళ్ళొకసారి చూడండి. CH కింది భాగంలో R COOH NH2 అని ఉన్నది అనుకోండి. CHR COOH అండ్ NH2. ఈ రెండు ప్రమేయ సమూహాల నుంచి COOH నుంచి H+ విడిపోయి NH2 గ్రహించడం వల్ల ఇక్కడ డైపోలార్ ఆయాన్ COO- గాను ఇది H3O+ గాను ఏర్పడుతుంది. ఈ విధంగా ఏర్పడిన అమైనో ఆమ్లముల యొక్క డైపోలార్ ఆయాన్ను జ్విట్టర్ ఆయాన్ అంటారండి. జ్విట్టర్ ఆయాన్ ఏర్పడటం అనేది అమైనో ఆమ్లాల యొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణము. అదేవిధంగా రెండవది ధర్మం ఉన్నది ఫార్మల్ టైట్రేషన్ అనేది. ఫార్మల్ టైట్రేషన్లో గమనించండి, ఫార్మల్ టైట్రేషన్ అమైనో ఆమ్లాల యొక్క రెండో ధర్మంగా భావించవచ్చు. అదేవిధంగా ఐసో ఎలక్ట్రిక్ పాయింట్ ఇంకొక మూడో అంశం ఉందండి. ఐసో ఎలక్ట్రిక్ పాయింట్ అంటే ఏ pH వద్దనైతే COH మరియు NH2ల యొక్క ఆయనీకరణములు సమానంగా ఉంటాయో అలాంటి pH2ను అలాంటి pH వాల్యూను ఏమంటారంటే ఐసో ఎలక్ట్రిక్ పాయింట్ అంటారండి. ఇవి వీటి యొక్క స్పెషల్ ప్రాపర్టీస్ కిందకి తీసుకోవచ్చు. ఇవి మనము ప్రోటీన్స్ అంటే ప్రోటీన్స్ యొక్క రకాలు ఏంటి, ప్రోటీన్స్ ఏ విధంగా ఏర్పడతాయి, వాటికి సంబంధించినటువంటి ధర్మాలను మనం చూడటం జరిగింది. ఆ తర్వాత చిన్న టాపిక్లుగా ఉండబడినటువంటివి ఎంజైమ్స్. ఇప్పుడు ఎంజైమ్స్ అంటే ఏమిటి, ఎంజైమ్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఎంజైమ్స్ ఏ విధంగా మన నిజమైనటువంటి జీవితంలో ఉపయోగపడుతుంటాయి అనే అంశాల గురించి మనం చూడబోతున్నాము. మొదటగా డియర్ ఫ్రెండ్స్ గమనించండి, సహజ సిద్ధంగా మీరు స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయండి. సహజ సిద్ధంగా లభ్యమయ్యే సరళ లేదా కాంజుగేట్ ప్రోటీన్లను ఎంజైములు అంటారు. గమనించండి, సహజ సిద్ధంగా లభ్యమయ్యే సరళ లేదా కాంజుగేట్ ప్రోటీన్లను ఎంజైములు అంటారు. ఇక ఇవి జీవ రసాయనిక చర్యలలో ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి. జీవ రసాయనిక చర్యలలో ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి. మన జీవితం లోపల అనేక రకాల జీవ రసాయనిక చర్యలు జరుగుతాయి. వాటిలలో ఎంజైములు అనేవి
ప్రధానమైనటువంటి ఉత్ప్రేరకాలుగా పనిచేస్తుంటుంటాయి. అసలు ఉత్ప్రేరకము అంటే ఏంటి అంటే తను చర్యలలో పాల్గొనకుండా చర్యా వేగాలను ప్రభావితం చేసే వాటిని ఉత్ప్రేరకము అంటారు అనే విషయం మీ అందరికీ తెలిసిందే. ఉత్ప్రేరకము అనేది చర్యా రేటును ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఒకటి గమనించండి, ధన ఉత్ప్రేరకము రుణ ఉత్ప్రేరకము అనేది సాధారణంగా సమతాస్థితి చాప్టర్ లోపల మనం చదువుతాము. ఏదైనా ఉత్ప్రేరకము చర్యా వేగాన్ని పెంచితే ధన ఉత్ప్రేరకమని, ఏదైనా ఉత్ప్రేరకము చర్యా వేగాన్ని తగ్గిస్తే రుణ ఉత్ప్రేరకము అంటారు. ఆ విధంగా జీవరసాయనిక చర్యలలో జనరల్గా మంచి ఉత్ప్రేరకాలుగా పనిచేస్తున్నవి అనే అంశం మనకు ఈ ఎంజైమ్లు అనే టాపిక్ ద్వారా మనకు అర్థమవుతున్నది. తర్వాత నెక్స్ట్ గమనించండి, ఈ ఎంజైమ్లకు జైమేజ్, ఇన్వర్టేజ్, డయాస్టేజ్ చూడండి, వీటికి మంచి ఉదాహరణలుగా మనం తీసుకోవచ్చు ఎంజైమ్లకు ఉదాహరణలు అయినటువంటి వాటిని. తర్వాత మీకు అర్థమవుతున్నది ఎంజైమ్లకు ఉదాహరణకు జైమేజ్, ఇన్వర్టేజ్, డయాస్టేజ్ లాంటివి నిత్య జీవితంలో అనేక రకాలుగా ఉపయోగపడుతున్నాయి అన్నటువంటి విషయం మనకు తెలిసింది. తర్వాత విటమినులు చూడండి, విటమినులు అంటే ఏంటి, విటమినులలో రకాలేంటి, ఏ రకపు విటమినులు ఏ రకపు ప్లేస్లలో అంటే ఏ రకపు పదార్థాలలో లభిస్తాయి, ఏ విధంగా లభిస్తాయి, ఒక్కొక్క విటమిన్ను కోల్పోయినట్లయితే లేదా ఆ విటమిన్ లభ్యం కాకపోయినట్లయితే వచ్చే వ్యాధులేంటి, ఆ వివిధ రకాల అంశాల గురించి మనం చూడబోతున్నాము. అయితే విటమినులు అనేవి ఒక రకమైనటువంటి కర్బన పదార్థాలండి. ఇవి శరీరం లోపల అతి స్వల్ప పరిమాణం లోపల ఉండబడినప్పటికీ కూడా వాటి యొక్క ప్రాధాన్యత అనేది చాలా ఉన్నది. ఉదాహరణకు ఏ విటమిన్ లోపిస్తే అంధత్వాన్ని వస్తున్నట్టుగా, బి విటమిన్ అయితే బెరీ, సి విటమిన్ లోపిస్తే స్కర్వీ, డి విటమిన్ అయితే రికెట్స్, ఈ విటమిన్ అయితే వంధ్యత్వము, అలా కే విటమిన్ కనుక లోపించినట్లయితే బ్లీడింగ్ కంటిన్యూస్గా కారటం అనేది జరుగుతూ ఉంటుంటుంది. అంటే ఇవి శరీరం పరిమాణం లోపల చాలా స్వల్ప పరిమాణం లోపల ఉండబడినప్పటికీ కూడా వాటి యొక్క ప్రాముఖ్యత చాలా ఉన్నది. ఆ స్వల్ప పరిమాణం లోపల ఉండినప్పుడు మాత్రమే మన శరీరము సమతౌల్యంగా ఉండి మనకు ఎటువంటి రకపు ప్రాబ్లమ్స్, ఎటువంటి రకపు డిసీజెస్ రాకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విటమిన్లకు సంబంధించినటువంటి ఫుడ్ను కూడా మనము కరెక్ట్గా మనం తింటున్నామా లేదా అని చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటున్నది. తర్వాత మీరు గమనించండి, ఆహారంతో పాటు స్క్రీన్ పైన ఒక్కసారి మీరు గమనించండి, ఆహారంతో పాటు మన శరీరంలోనికి తీసుకొని వచ్చి ఒక సహజ సిద్ధమైనటువంటి కర్బన సమ్మేళనాలనే విటమినులు అంటారు. చూడండి ఎంత బాగున్నదో డెఫినేషన్ ఒకసారి గమనించండి. ఆహారంతో పాటు మన శరీరం లోపలికి తీసుకునే ఒక సహజ సిద్ధమైనటువంటి కర్బన సమ్మేళనాలను విటమినులు అంటారు. ఈ విటమినులకు ఉదాహరణలు, తర్వాత వాటి ఇప్పుడు ఫస్ట్ విటమినులు రెండు రకాలండి. మనము అవి నీటిలో కరిగే విటమినులు, క్రొవ్వులలో కరిగే విటమినులు గుర్తుంచుకోండి. నీటిలో అనగానే బీసీ నీటిలో కరిగే విటమిన్లు, బీసీ విటమిన్లు నీటిలో కరుగుతాయండి. బాగా గుర్తుపెట్టుకోండి, బీసీ విటమిన్లు నీటి లోపల కరుగుతాయి. మిగిలినటువంటి విటమిన్లు ఉన్నాయి కదా, ఆ విటమిన్లు అన్నీ కూడా కొవ్వులలో కరుగుతూ ఉంటాయి. ఆ మిగిలినటువంటి అన్ని విటమిన్లన్నీ కూడా క్రొవ్వులలో కరుగుతూ ఉంటాయి అనేది మీరు గుర్తుంచుకోండి. అయితే ఇందులో మొట్టమొదటగా క్రొవ్వులలో కరిగే విటమిన్లు ఏంటివి అనే దాన్ని మొదటగా మనం తీసుకొని చూద్దాము. ఈ క్రొవ్వులలో కరిగే విటమిన్ ఏ విటమిన్, దీన్ని రెటినోల్ అంటారు. చూడండి దాని కెమికల్ లాంగ్వేజ్ లోపల రెటినోల్. దీని యొక్క వనరులు ఏంటి, ఏ విటమిన్ లభించాలంటే మీకు తెలుసు ఏ విటమిన్ లోపిస్తే రేచీకటి లేదా అంధత్వము వస్తుందన్న విషయం. ఏవేవి తింటే మనము ఏ విటమిన్ పొందవచ్చు అంటే కళ్ళు సరిగా కనిపించినటువంటి వాళ్ళు, రేచీకటి ఉన్నటువంటి వాళ్ళు, కళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు సాధారణంగా ఏ విటమిన్ లభించే పదార్థాలు ఎక్కడ లభిస్తాయో వాటిని కనుక మనం తీసుకున్నట్లయితే మనం సులభంగా ఆ విటమిన్ పొంది దానికి సంబంధించినటువంటి వ్యాధిని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. నెంబర్ 1 చూడండి, ముఖ్యంగా చేప నూనె, చూడండి చేప నూనె, నెక్స్ట్ కాలేయము లాంటి వాటి లోపల మనము ఏ విటమిన్ను పొందుతున్నటువంటి పదార్థాలు. తర్వాత
ఇక్కడ గమనించాల్సింది అంటే ఏ విటమిన్ లోపం వల్ల వచ్చే వ్యాధులు ముఖ్యంగా రేచీకటి, కళ్ళు ఎరుపుగా మారటం అండి. కళ్ళు ఎరుపుగా మారటం అనేది దీనివలన అంటే ఏ విటమిన్ లోపం వలన జరుగుతున్నటువంటిది. తర్వాత నెక్స్ట్ అయితే విటమిన్ల గురించి మనం చదివేటప్పుడు ముఖ్యంగా వీటిని 2 రకాలుగా వర్గీకరించవచ్చు. వాటిని దాన్ని ఆధారంగా చేసుకొని అయితే బి అండ్ సి విటమిన్లను కనుక తీసుకున్నట్లయితే నీటి లోపల కరుగుతూ ఉంటుంటాయి కాబట్టి నీటి లోపల కరిగే విటమిన్లను బీసీ విటమిన్లని, మిగిలినటువంటి అన్ని రకాల విటమిన్లు అన్నీ కూడా నూనెలలో కరుగుతూ ఉంటుంటాయి. అందువల్ల వీటిని నూనెలలో కరిగే విటమిన్లుగా లేదా ఆయిల్స్లలో కరిగే విటమిన్లుగా లేదా క్రొవ్వులలో కరిగే విటమిన్లుగా మనం భావించవచ్చు. అయితే 2 రకాలుగా భావించిన తర్వాత ఒక్కొక్క విటమిన్ ఎక్కడ లభ్యమవుతుంది, వాటి వనరులు ఏంటి, వాటి వలన లోపాల వలన వచ్చే వ్యాధుల గురించి మనం చదువుతాము. ఇన్ జనరల్గా ఏ విటమిన్ ఫస్ట్ మొదటి విటమిన్ను తీసుకోండి. ఏ విటమిన్ కనుక తీసుకున్నట్లయితే దీన్ని రసాయనికంగా రెటినోల్ అంటాము. జనరల్గా దీని యొక్క వనరులు ఎక్కడి నుంచి అంటే చేప నూనె, కాలేయము, చిట్టు తవుడు, తర్వాత బియ్యము, పొట్టు మరియు మూత్రపిండాలలో కూడా ఈ విటమిన్ లభిస్తూ ఉంటుంది. ఒకవేళ ఏ విటమిన్ కనుక లోపించినట్లయితే మనకు వచ్చే ముఖ్యమైనటువంటి వ్యాధి ఏంటంటే రేచీకట్లు మరియు కళ్ళు ఎరుపుగా అవ్వటము అనేది జరుగుతుంది. దీన్నే జీరోథాలమియా అని కూడా అంటుంటాము. కళ్ళు ఎరుపుగా మారటాన్ని జీరోథాలమియా అని కూడా అంటాము. కంటి నుండి నీరును ఏర్పరిచే గ్రంథులు చెడిపోవటం కూడా ఈ ఏ విటమిన్ లోపం వల్ల జరుగుతూ ఉంటుంటాయి. తర్వాత నెక్స్ట్ రెండవ దానికి కనుక వచ్చినట్లయితే చూడండి డి విటమిన్. డి విటమిన్ను క్యాల్సిఫెరోల్. ఒక్కోసారి డి విటమిన్ యొక్క రసాయనిక నామం అని కూడా అడుగుతున్నాడు ఎంట్రన్స్లలో. కాబట్టి క్యాల్సిఫెరోల్ అనే పదాన్ని మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా దీని వనరులను కనుక గమనించి చూసినట్లయితే చేప నూనె మరియు వెన్న మొదలైనటువంటి వాటిలలో ఈ డి విటమిన్ లభ్యమవుతుంది. అదేవిధంగా డి విటమిన్ లోపం వల్ల వచ్చే వ్యాధిని కనుక చూసినట్లయితే రికెట్స్ అనే వ్యాధి పిల్లలలో వస్తుంది. ఈ వంకర కాళ్ళు ఏర్పడటం అనేది మనము పుస్తకాల్లో గమనిస్తూనే ఉంటుంటాం. వంకర కాళ్ళు రావటం అనేది రికెట్స్ వ్యాధి రావటం వల్ల ఈ వంకర కాళ్ళు చిన్నపిల్లలలో ఏర్పడుతుందనే విషయం మనకు అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ తర్వాత దాన్ని కనుక గమనించి చూడండి, మూడవ దాన్ని కనుక గమనించి చూసినట్లయితే ఈ విటమిన్ యాంటీ ఎమోరెసిక్. చూడండి, ఈ విటమిన్ను యాంటీ ఎమోరెసిక్ అంటాము. అయితే ఈ యాంటీ ఎమోరెసిక్ అనేది ఎక్కడ లభ్యమవుతుందంటే ఆకుపచ్చ ఆకు కూరగాయలు, పేగులలోని ఫ్లోరా అనే వాటిలలో ఇది లభ్యమవుతుంది. తర్వాత ఈ విటమిన్ అనేది లోపం వల్ల ముఖ్యంగా మనకు వస్తున్నటువంటి వ్యాధి ఏంటంటే వంధ్యత్వము, నరాలు, కండరాలకు సంబంధించినటువంటి వ్యాధులు, గుండె కండరాలు బలహీనం పడడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా కే విటమిన్ కనుక తీసుకున్నట్లయితే టోకోఫెరాల్ అంటారు దీన్ని. టోకోఫెరాల్ అనేది కే విటమిన్ యొక్క రసాయనిక నామము. తర్వాత ఇది గోధుమ నెక్స్ట్ దాంతోపాటుగా వంట నూనెలు, గుడ్డు మరియు ఆకుపచ్చ ఆకుకూరలలో కే విటమిన్ అనేది లభ్యమవుతుంది. తర్వాత కే విటమిన్ కనుక లోపం కనుక జరిగినట్లయితే రక్తం గడ్డగట్టకుండా నిరంతరం స్రవిస్తూ ఉంటుంది. కాబట్టి మన బాడీకి కే విటమిన్ ఎంత ఇంపార్టెంట్సో మనకు అర్థమైపోతుంది. ఏదైనా గాయం కనుక జరిగినట్లయితే కంటిన్యూస్గా బ్లీడ్ అవుతూ పోతున్నట్లయితే శరీరానికి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి శరీరంలో కే విటమిన్ యొక్క ప్రాధాన్యత అత్యధికం అనేది మనకు అర్థమవుతుంది. అదేవిధంగా నీటిలో కరిగే విటమిన్లను కనుక చూసినట్లయితే నీటిలో కరిగే విటమిన్లను మొదటి విటమిన్ను తీసుకొని చూడండి. బి అండ్ సి విటమిన్లు నీటి లోపల కరుగుతుంటాయి అనే విషయం మనకు తెలిసింది. ఈ B1 విటమిన్ను థయామిన్ అనే రసాయనిక నామంతో పిలుస్తూ ఉంటుంటాము. B1 అనే విటమిన్ను థయామిన్ అనే రసాయనిక నామంతో పిలుస్తాము. దీని యొక్క వనరులను కనుక చూసినట్లయితే పప్పు దినుసులు, బియ్యంపై పొట్టు మరియు ఈస్ట్ లాంటి వాటిలలో ఈ
B1 విటమిన్ లభిస్తూ ఉంటుంది. ఒకవేళ ఈ B1 విటమిన్ కనుక లోపం జరిగినట్లయితే బెరీ అనే ఒక రకమైనటువంటి వ్యాధి, బి అనగానే గుర్తుకు రావచ్చు, బెరీ అనే ఒక వ్యాధి కాళ్ళ లోపల నీరు చేరటం వల్ల చేత కాకుండా నడవలేని స్థితికి చేరుకుంటుంటాము. సో బి విటమిన్ B1 అంటే థయమిన్ లోపం వల్ల జరుగుతున్నటువంటి వచ్చే వ్యాధిను బెరీ కాళ్ళ లోపల నీరు చేరుతున్నది అనే విషయాన్ని మీరు గమనించండి. తర్వాత రెండవ విటమిన్ కనుక తీసుకున్నట్లయితే B2 విటమిన్ అంటారు. B2 విటమిన్ను రిబోఫ్లవిన్, చూడండి దీని రసాయనిక నామము రిబోఫ్లవిన్ అంటాము. దీని వనరులను కనుక గమనించి చూసినట్లయితే ఈస్ట్, కూరగాయలు, పాలు, గుడ్లు, తెల్లసొన, కాలేయము, మూత్రపిండం లాంటి పదార్థాలలో మనకు B2 అనే విటమిన్ అంటే బి కాంప్లెక్స్ సంబంధించినటువంటి B2 అనే విటమిన్ లభ్యమవుతుంది. అదేవిధంగా ఈ B2 విటమిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏంటంటే మీరు గమనించండి, నాలుక ఎర్రగా అవ్వటం అనేది, చర్మ వ్యాధులు అనేది జరగటం, ఇటువంటి నాలుక ఎర్రగా మారటం, చర్మ వ్యాధులు రావటం అనేది B2 విటమిన్ లోపం వల్ల జరుగుతున్నటువంటి అంశము. కాబట్టి వీటిని మనం గమనించాలి. తర్వాత అదేవిధంగా B3 విటమిన్ కనుక తీసుకొని చూసినట్లయితే ఫెంటోథెనీ అని దీని రసాయనిక నామం అంటాము. దీన్ని అన్ని రకాల ఆహార పదార్థాల లోపల B3 అనే విటమిన్ లభిస్తూ ఉంటుంది. ఈ B3 విటమిన్ వల్ల లోపం వల్ల వచ్చే వ్యాధులు ఏంటంటే కాళ్ళల్లో మంటలు, కాళ్ళ లోపల మంటలు అనేవి వస్తూ ఉంటుంటాయి B3 విటమిన్ లోపం వల్ల. నెక్స్ట్ ఆ తర్వాత ఫెంటోథెనిక్ ఆమ్లము అంటారు. చూడండి B3 యొక్క రసాయనిక నామము అంటే ఫెంటోథెనిక్ ఆమ్లము. దీన్ని కనుక వనరులు అంటే B3 విటమిన్ ఏ పదార్థాల్లో లభిస్తుందని కనుక ఆలోచించి చూసినట్లయితే అన్ని రకాల ఆహార పదార్థాల లోపల B3 విటమిన్ అనేది వస్తున్నది, లభ్యమవుతున్నది. దీనివల్ల లోపం వల్ల వచ్చే వ్యాధి ఏంటంటే కాళ్ళ లోపల మంటలు ఏర్పడడం అనేది B3 విటమిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి. కాబట్టి B3 విటమిన్ కనుక మన శరీరంలో ఉండేటట్టుగా చూసుకున్నట్లయితే కాళ్ళ లోపల మంటలు రాకుండా ఉంటాయి అనేది మనకు అర్థమవుతున్నది. ఇందులోపల ముఖ్యమైనటువంటి పాయింట్, ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో B3 యొక్క రసాయనిక నామం ఆడటానికి అవకాశం ఉన్నది కాబట్టి ఫెంటోథెనిక్ ఆమ్లము అంటారు. దీన్ని ఒకసారి గమనించండి. ఇక నాలుగవ దాన్ని కనుక మీరు చూసినట్లయితే అంటే B5 విటమిన్ కనుక చూసినట్లయితే నికోటినిక్ ఆమ్లము అంటారు. నికోటినిక్ ఆమ్లము అంటారు. ఇది మాంసములో మరియు ఈస్ట్, పాలు మరియు ఆకుపచ్చ, చూడండి మాంసము, ఈస్ట్, ఆకుపచ్చ కూరగాయలు లాంటి వాటి లోపల లభ్యమవుతున్నవి నికోటిన్ అనేది. తర్వాత నికోటిన్ లోపం వల్ల పెలగ్రా అనే ఒక చర్మము గరుకుగా ఉండే ఒక రకంగా ఉండబడే పెలగ్రా అనేది వ్యాధి అనేది ఏర్పడుతుంది నికోటిన్ ఆమ్లము అనేది లోపం వల్ల జరిగేది. కాబట్టి ఇది పెలగ్రాకు సంబంధించినటువంటి చాలా సార్లు ఈ వ్యాధికి సంబంధించినటువంటి చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లు అడగడం జరిగింది. కాబట్టి ఇది గుర్తుంచుకోండి. పెలగ్రా అనేది ఒక చర్మానికి సంబంధించినటువంటి ఒక వ్యాధిగా గుర్తుంచుకోండి. తర్వాత ఐదవ దాన్ని కనుక తీసుకొని చూసినట్లయితే నెక్స్ట్ B6 పెరిడాక్సిన్ అంటారు రసాయనిక నామము. B6 పెరిడాక్సిన్ ఇది దీని యొక్క వనరులను కనుక చూసినట్లయితే పప్పు దినుసులు, తర్వాత ఈస్ట్, గుడ్డు సొన, మాంసం లాంటి వాటిలలో మామూలుగా ఈ B6 పెరిడాక్సిన్ అనే రసాయనిక నామం కలిగినటువంటి ఈ విటమిన్ లభిస్తుంది. దీని లోపం వల్ల వచ్చే వ్యాధులు ఏంటంటే చర్మ వ్యాధులు వస్తున్నాయి B6 సంబంధించినటువంటి వాటి వల్ల కూడా. నెక్స్ట్ తర్వాత B7 కనుక గమనించినట్లయితే బయోటిన్ రసాయనిక నామం లేదా చూడండి బయోటిన్ అంటారండి B7 విటమిన్ను. అదేవిధంగా దీని యొక్క వనరులు B7ను ఈస్ట్ మరియు కాలేయము, మూత్రపిండాలు మరియు పాల లోపల ఈ B7 అనే విటమిన్ బాగా ఎక్కువగా లభ్యమవుతుంది. వాటి యొక్క వనరులు ఇవి. అదేవిధంగా దీని యొక్క B7 విటమిన్ వల్ల లోపం వల్ల వచ్చే వ్యాధిని కనుక గమనించి చూసినట్లయితే చర్మ వ్యాధి వస్తుంది. దాంతోపాటుగా కొలెస్టరాల్ రక్తం లోపల పెరుగుతుంది. కొలెస్టరాల్ పెరగటం అనేది జరుగుతూ ఉంటుంది ఈ B7 విటమిన్ లోపం వల్ల. కాబట్టి దీన్ని మెయింటైన్ చేసుకోవటం కూడా చాలా ముఖ్యమైనటువంటిది. తర్వాత నెక్స్ట్ అంశం చూసినట్లయితే B9 దీన్ని పోలిక్ ఆమ్లము అంటారండి. B9 విటమిన్ చాలా ముఖ్యమైనటువంటి బిట్. B9 పోలిక్ యాసిడ్. దీని యొక్క వనరులను కనుక చూసినట్లయితే బచ్చలు కూర, పేగులోని సూక్ష్మజీవులలో
ఈ B9 విటమిన్ అనేది లభ్యమవుతుంది. ఒకవేళ B9 విటమిన్ లోపం కనుక జరిగినట్లయితే రక్తహీనత, దానితో పాటుగా నాలుక వాపు, తర్వాత నెక్స్ట్ పెద్ద పేగులు, చిన్న పేగులకు సంబంధించినటువంటి వ్యాధులు అనేది రావటం జరుగుతున్నది. అదేవిధంగా విటమిన్ B12 ఇది చాలా ముఖ్యమైనదండి. గతంలో చాలాసార్లు ఈ పరీక్ష లోపల అడిగినటువంటి బిట్టు సైనకోబలమిన్. చూడండి, సైనకోబలమిన్ B12 విటమిన్ ఇది దీని యొక్క వనరులను కనుక చూసినట్లయితే ఎద్దు, పంది, చేప కాలేయం లోపల ఈ B12 విటమిన్ అనేది లభ్యమవుతుంది. దీని లోపం వల్ల వచ్చే వ్యాధి పేరేంటంటే ఎనీమియా, రక్తహీనత అనే ఒక జబ్బు వస్తున్నదండి, ఎనీమియా. నెక్స్ట్ అదేవిధంగా హైపర్ గ్లైసిమియా అనే ఇంకొక రకపు వ్యాధి కూడా B12 విటమిన్ వల్ల వస్తున్నది. కానీ ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే B12 యొక్క రసాయనిక నామం సైనకోబలమిన్ అనే దాన్ని చాలా సందర్భాల్లో అడిగారు, కాబట్టి దీన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. చాలా ముఖ్యమైనటువంటి బిట్టు. తర్వాత ఇక నెక్స్ట్ సి విటమిన్, ఆస్కార్బనిక్ ఆమ్లము. దీన్ని ఎక్కడ ఉంటుందో మీరు గమనించి చూడండి. ఆకుపచ్చని ఆకుకూరలలో లభ్యమవుతుంది. అదేవిధంగా నిమ్మ, నారింజ మొదలైనటువంటి సిట్రస్ జాతులకు సంబంధించినటువంటి పండ్ల లోపల లేదా కాయల లోపల మనకు ఈ సి విటమిన్ అనేది లభ్యమవుతుంది. ఈ సి విటమిన్ లోపం వల్ల వస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే బాడీ లోపల స్కర్వీ పుండు త్వరగా నయం కాకపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనము విటమిన్లు, వాటికి సంబంధించినటువంటి లోపాలు, వాటి వనరులు ఏంటి అనే విషయాలను మనము గమనించడం జరిగినది. కాబట్టి ముఖ్యంగా చూడండి, ఇక్కడ ఏ విటమిన్ వల్ల అంధత్వము, బి విటమిన్ వల్ల ముఖ్యంగా B1 అక్కడ విటమిన్ వల్ల బెరీ, సి అయితే స్కర్వీ, డి అయితే రికెట్స్, ఈ అయితే వంధ్యత్వము, కే అయితే బ్లడ్ బ్లీడింగ్ కంటిన్యూస్గా జరగటం అనేది జరుగుతున్నవి. ఇవి ఈ కర్బన పదార్థాలు అతి సూక్ష్మ పరిమాణం లోపల శరీరం లోపల ఉన్నప్పటికీ కూడా వాటి యొక్క ప్రాధాన్యత అత్యధికంగా సంతరించుకున్నట్లుగా మనకు అర్థమవుతున్నది. అంత తక్కువ పరిమాణం లోపల ఉండబడినటువంటి విటమిన్లు కనుక ఉండకపోయినట్లయితే నానా రకాల రోగాలకు, నానా రకాల ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం ఉన్నది. కాబట్టి మన శరీరం లోపల సమతుల్యతను, విటమిన్ల యొక్క సమతుల్యను మెయింటైన్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. దానివల్ల మనము భవిష్యత్తులో ఆరోగ్యకరంగా ఉండి ఆనందంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ చాప్టర్ నుంచి లిపిడులు అనే ఒక చిన్న అంశం ఉన్నది. ఈ లిపిడులను మీరు గమనించి చూడండి. ఏ కర్బన సమ్మేళనాలు అయితే గమనించండి, ఏ కర్బన సమ్మేళనాలు అయితే నీటిలో కరగకుండా ఉండే కర్బన రసాయనిక ద్రావణాలలో మాత్రమే కరిగితే వాటిని లిపిడ్స్ అంటారు. అండి మళ్ళొకసారి గమనించండి, ఇక్కడ లిపిడ్స్ అంటే ఏ కర్బన సమ్మేళనాలు అయితే నీటిలో కరగకుండా ఉండి కర్బన ద్రావణులలో మాత్రమే కరుగుతున్నటువంటి పదార్థాలను లిపిడ్స్ అంటారు. ఈ లిపిడ్స్ యొక్క ప్రాధాన్యత అనేది మనకు ఉండబడినటువంటి సిలబస్ ప్రకారం తక్కువగా ఉన్నప్పటికీ కూడా వాటి గురించి కొంచెం మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవి కొవ్వు ఆమ్లాలు ఆల్కహాల్తో చర్య జరిపినప్పుడు ఇవి ఏర్పడుతూ ఉంటాయి. లిపిడ్స్ ఎప్పుడు ఏర్పడుతున్నాయంటే కొవ్వు ఆమ్లాలు అంటే ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఆల్కహాల్తో రియాక్షన్లో పాల్గొన్నప్పుడు మనకు లిపిడ్స్ అనేవి ఏర్పడుతున్నవి. వర్గీకరణ కనుక చూసినట్లయితే వీటిని సరళ లిపిడులు, చూడండి గమనించండి, సరళ లిపిడులు మరియు సమ్మేళన లిపిడులు, ఉత్పన్న లిపిడులు అని 3 రకాలుగా వర్గీకరణ చేయవచ్చును. సరళ లిపిడులకు ఉదాహరణ ట్రైవోలిన్. చూడండి, సరళ లిపిడులకు మంచి ఉదాహరణగా ఏం తీసుకోవచ్చు అంటే ట్రైవోలిన్ అనే సమ్మేళనాన్ని మనము సరళ లిపిడుల కిందకి ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇక రెండవది ఏంటంటే సమ్మేళన లిపిడులను కనుక తీసుకున్నట్లయితే సిఫాలిన్ అనే దానిని ఎగ్జాంపుల్గా సమ్మేళన లిపిడుల కిందకి మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇక లాస్ట్ ఫైనల్గా ఉండబడినటువంటి అంశం ఏంటంటే ఉత్పన్న లిపిడులు. ఉత్పన్న లిపిడులకు కొలెస్టరాల్, ఇది దీని యొక్క ఫార్ములా C27H45OHగా మనం రాయవచ్చు. ఉత్పన్న లిపిడులకు దీన్ని ఉదాహరణగా తీసుకుంటాము. ఈ విధంగా లిపిడులు, వీటికి సంబంధించినటువంటి అంశాలను మనము చూడడం జరిగినది.
చూడండి డియర్ ఫ్రెండ్స్, మీరు లిపిడ్స్ గురించి చదువుతున్నారు. లిపిడ్స్లలో రకాల గురించి మనం చూసాము. లిపిడ్స్లలో సరళ లిపిడ్లు మిగిలినటువంటి అంశాల గురించి చూడటం జరిగింది. అయితే జీవ వ్యవస్థల లోపల వీటి యొక్క విధులు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని కనుక గమనించి చూసినట్లయితే శక్తి వనరులుగా, మంచి శక్తి వనరులుగా పనిచేస్తున్నాయండి లిపిడ్స్. రెండవ అంశం ఏంటంటే ఆహార నిల్వ కారణులుగా, ఆహారాన్ని నిల్వ ఉంచటం లోపల కూడా లిపిడుల యొక్క ప్రధానమైనటువంటి పాత్ర ఉన్నట్టుగా మనకు అర్థమవుతున్నది. అదేవిధంగా లిపిడులు అనేది ఎమల్సిఫైయర్గా, అంటే ఎమల్సిఫికేషన్ లోపల ఎమల్సిఫైయర్గా చక్కగా ఇది ఉపయోగపడుతుంది జీవ వ్యవస్థల లోపల. అదేవిధంగా నెక్స్ట్ హార్మోన్లు, విటమిన్లను ఉత్తేజకారకాలుగా, మన శరీరం లోపల ఉత్పన్నమవుతున్నటువంటి హార్మోన్లు లేదా శరీరం లోపల తయారు కాబడుతున్నటువంటి విటమిన్లకు మంచి ఉత్తేజకారకాలుగా మన జీవ వ్యవస్థల లోపల ఈ లిపిడులు అనేవి అత్యధికమైనటువంటి ప్రాముఖ్యతను కలిగి ఉన్నవి. డియర్ ఫ్రెండ్స్, మనము ఇప్పటి వరకు కార్బోహైడ్రేట్లకు సంబంధించినటువంటిది కాకపోయినప్పటికీ కూడా ఇక్కడ ప్రోటీన్స్, విటమిన్లు మరియు లిపిడ్లకు సంబంధించినటువంటి అంశాన్ని మనం చూసాము. అయితే ఇక్కడ ప్రోటీన్స్ అనేవి ఏ విధంగా ఏర్పడుతున్నవి, ప్రోటీన్లు అమైనో ఆమ్లాల యొక్క కలయిక వలన ఏర్పడుతున్నట్టుగా అమైనో ఆమ్లాల యొక్క ధర్మాలు, వాటికి సంబంధించినవి చూసాము. అయితే వీటన్నిటిని కూడా మనకు డిఎస్సి లోపల ఇవ్వబడినటువంటి సిలబస్ ప్రకారం కనుక చూసినట్లయితే ఇక నెక్స్ట్ తర్వాత సపరేట్గా చదవబోయే చాప్టర్ ఏంటంటే ఇక్కడ కార్బోహైడ్రేట్లు అనే యూనిట్ మనం చూడబోతున్నాము. అసలు కార్బోహైడ్రేట్లు అంటే ఏంది, కార్బోహైడ్రేట్లను ఏ విధంగా వర్గీకరణ చేశారు, తర్వాత కార్బోహైడ్రేట్లు షుగర్స్ ఏంటి, నాన్ షుగర్స్ ఏంటి, తర్వాత మోనోసాకరైడ్లు, డైసాకరైడ్లు, ఆలిగోసాకరైడ్లు, పాలీసాకరైడ్లు, అసలు కార్బోహైడ్రేట్ల యొక్క నిర్వచనం ఏ విధంగా నిర్వచించబడింది అనేది నెక్స్ట్ క్లాస్లో మనం చూడబోతాము. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే మీరు సాధారణంగా మొట్టమొదటిలో కార్బోహైడ్రేట్లు అనే అంశాన్ని కనుక తీసుకొని చూసినట్లయితే ఇవన్నీ కూడా ఒక యూనిట్కి సంబంధించింది కాబట్టి వీటి గురించి కొన్ని అంశాలు మనకు తెలిసి ఉన్నట్లయితే బెటర్గా ఉంటుంది. కార్బోహైడ్రేట్లు సాధారణంగా మొదట్లో ఇచ్చినటువంటి డెఫినేషన్ ఏంటంటే కార్బోహైడ్రేట్లో కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ లాంటి ప్రధానమైనటువంటి ఈ 3 మూలకాలతో ఏర్పడుతున్నాయి అన్న విషయాన్ని తెలియజేశారు. కానీ ఎసిటిక్ ఆమ్లము, కార్బాక్సిలిక్ ఆమ్లము, ఏవైనా ఫ్యాటీ ఆమ్లాలను కనుక తీసుకున్నట్లయితే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ మొదలైనటువంటి 3 మూలకాలతోనే ఏర్పడుతున్నవి. ఈ 3 మూలకాలతో ఏర్పడుతున్నటువంటి ఇవి ఆమ్లాలు. కానీ మనకు కార్బోహైడ్రేట్లలో కూడా ఈ 3 మూలకాలే ఉన్నవి కాబట్టి కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ల చేత ఏర్పడుతున్నటువంటి సమ్మేళనాలు కార్బోహైడ్రేట్లు అని చెప్పలేము. తర్వాత దీనికి ఇంకొంత లేటెస్ట్గా కార్బోహైడ్రేట్లకు ఎలా నిర్వచించారు అంటే కార్బన్ ప్లస్ నీటి అణువులు, కార్బన్ హైడ్రేట్ ప్లస్ H2O అంటే ద కాంబినేషన్ ఆఫ్ ద కార్బన్ అండ్ వాటర్ మాలిక్యూల్స్. కార్బన్ నీటి అణువుల చేత ఏర్పడినటువంటి కర్బన సమ్మేళనాలను కార్బోహైడ్రేట్లు అంటారు అని. ఉదాహరణకు మీరు గ్లూకోజ్ అనే అంశాన్ని తీసుకొని చూడండి. గ్లూకోజ్ C6H12O6. దీన్ని ఎలా రాసేయచ్చు అంటే ఈ డెఫినేషన్ ప్రకారం చూసినట్లయితే C6H2O టేకెన్ 6గా రాయొచ్చు అండి. C6H2O టేకెన్ 6 అంటే 6 నీటి అణువులు, 6 కర్బనపు పరమాణువుల చేత ఏర్పడినటువంటి దాన్నే గ్లూకోజ్ అంటాము అనేది. ఇది తీయని పదార్థం అన్నటువంటిది. ఇది కార్బోహైడ్రేట్లకు సంబంధించినది అని తెలుసు. కానీ ఆ తర్వాత కాలంలో ఈ కార్బోహైడ్రేట్లను ఎలా చేస్తారు అంటే ఖచ్చితమైనటువంటి నిర్వచనము, ఆధునికమైనటువంటి నిర్వచనం ఎలా ఇచ్చారు అంటే పాలీహైడ్రాక్సీ. చూడండి, గమనించండి, మీరు గ్లూకోజ్ యొక్క నిర్మాణాన్ని కానీ, ఫ్రక్టోజ్ యొక్క నిర్మాణం కానీ, మ్యానోజ్ యొక్క నిర్మాణాన్ని కానీ, కార్బోహైడ్రేట్ల నిర్మాణాన్ని పరిశీలిస్తే ఆ నిర్మాణం లోపల అనేక OH గ్రూపులను కలిగి ఉంటాయండి. అనేక OH గ్రూపులను కలిగి ఉంటే వాటిని పాలీహైడ్రాక్సీ అంటాము. పాలీహైడ్రాక్సీ కార్బొనైల్ సమ్మేళనాలనే మనం ఏమంటారంటే కార్బోహైడ్రేట్లు అంటారు. పాలీహైడ్రాక్సీ కార్బొనైల్ సమ్మేళనాలనే కార్బోహైడ్రేట్లు అంటారు. అంటే ఇది ఆధునికమైనటువంటి డెఫినేషన్. మొదటి డెఫినేషన్ ఏమో C+H+O అంటే ద కాంపౌండ్స్ కంటైన్ ద కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. ఇక రెండవ డెఫినేషన్ ఏంటంటే కార్బన్ ప్లస్ నీటి అణువుల చేత ఏర్పడినటువంటి సమ్మేళనం గాను. ఇక మూడవ డెఫినేషన్, ఆధునికమైనటువంటి డెఫినేషన్, ప్రజెంట్ డెఫినేషన్ ఏంటంటే ప్రస్తుతం ఉండబడినటువంటి డెఫినేషన్ పాలీహైడ్రాక్సీ కార్బొనైల్ సమ్మేళనాలను మనము కార్బోహైడ్రేట్లు అనవచ్చు.
అయితే ఈ కార్బోహైడ్రేట్లను డెఫినేషన్స్ తెలిసిన తర్వాత వీటి యొక్క వర్గీకరణ గురించి మోనోసాకరైడ్లు అంటే ఏంటి, ఆలిగోసాకరైడ్లు అంటే ఏంటి, పాలీసాకరైడ్లు అంటే ఏంటి అనేవి మనం చూస్తామండి. ముఖ్యంగా కార్బోహైడ్రేట్ల వర్గీకరణలో మోనోసాకరైడ్లను చూడండి, గమనించండి. ఏ కార్బోహైడ్రేట్ని అయితే జల విశ్లేషణం చెందిస్తే జల విశ్లేషణం చెందకుండా, విడిపోకుండా, బ్రేక్ కాకుండా అదే విధంగా ఉంటాయో అటువంటి వాటిని మోనోసాకరైడ్లు అంటారు. ఒకవేళ రెండవ అంశం ఏంటంటే ఆలిగోసాకరైడ్లు అంటే ఏ కార్బోహైడ్రేట్ని అయితే జల విశ్లేషణం కావించినట్లయితే ఆ కార్బోహైడ్రేట్ ద్వారా 2 నుంచి 10 వరకు కనుక మోనోసాకరైడ్లను ఏర్పాటు చేయగలిగినట్లయితే వాటిని మనము ఆలిగోసాకరైడ్లు అంటారు. ఉదాహరణకు డైసాకరైడ్కు ఉదాహరణకు సుక్రోజ్ని తీసుకొని చూడండి. మనం తినే పంచదారను చూడండి, C12H22O11 అనేది అన్నీ తీసుకొని చూసినట్లయితే, నీటిలో కరిగించినట్లయితే అది గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్ అనే 2 మోనోసాకరైడ్లను ఏర్పాటు చేస్తుంది. ఏ కార్బోహైడ్రేట్ అయితే 2 మోనోసాకరైడ్లను మాత్రమే జల విశ్లేషణ చెంది ఏర్పాటు చేస్తుందో వాటిని డైసాకరైడ్లు అంటారు. అదేవిధంగా 3 ఇస్తే ట్రైసాకరైడ్లు, ఈ విధంగా 2 నుంచి 10 వరకు ఇస్తే ఆలిగోసాకరైడ్లు అని. అదేవిధంగా పాలీసాకరైడ్ని కనుక మీరు తీసుకొని నీటి లోపల కరిగించినట్లయితే అనేక వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో మోనోసాకరైడ్లను కనుక ఏర్పాటు చేయగలిగినట్లయితే వాటిని పాలీసాకరైడ్లు అంటారు. వాటికి ఉదాహరణగా స్టార్చ్, సెల్యులోజ్, ఇన్సులిన్ మొదలైనటువంటి వాటిని మనం తీసుకోవచ్చు. వాటిని కనుక జల విశ్లేషణ చేసి చూసినట్లయితే అనేక రకాల మోనోసాకరైడ్లను లేదా ఒకే రకానికి సంబంధించినటువంటి మోనోసాకరైడ్లను కూడా మనం పొందవచ్చు. కాబట్టి ఈ కార్బోహైడ్రేట్లకు సంబంధించినటువంటి యూనిట్ను డీటెయిల్గా అంత ఇన్ఫర్మేషన్, గ్లూకోజ్, ఫ్రక్టోజ్, వాటికి సంబంధించిన స్ట్రక్చర్స్, వాటికి సంబంధించిన ప్రాపర్టీస్ను నెక్స్ట్ క్లాస్ లోపల సపరేట్ కార్బోహైడ్రేట్ యూనిట్ లోపల మనము చదువుతాము. కాబట్టి దీనికి సంబంధించినటువంటి అన్ని అంశాలను జాగ్రత్తగా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.